నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. ఈ మధ్య చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా క్యూట్ లవ్ స్టోరీతో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మౌలి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన మూవీ లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ నెల 5వ తేదీన థియేటర్కి వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతుంది. మొదటి రోజు నుంచి భారీగా వసూలను రాబడుతున్న ఈ సినిమా ఈ వీకెండ్ కలెక్షన్లను మరింత పెరిగినట్లు సమాచారం. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ను చిన్న సినిమా అనడానికి వీల్లేదు. కలెక్షన్ల పరంగా ఇది పెద్ద సినిమా. ఇక కలెక్షన్స్ పరిశీలించినట్లయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 7 కోట్ల షేర్ను 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 5 రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 20.5 కోట్ల గ్రాస్ ను రాబట్టి వర్కింగ్ డేస్ లో కూడా కుమ్మేస్తుంది. స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో కొత్త తరహా కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన కొత్తలోక అనే చిత్రం ఇందుకు ఉదాహరణ. మన తెలుగులో ఈ చిత్రం కొత్తలోక అనే పేరుతో విడుదలైంది. కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రాములు ఫేమ్ నెస్లెన్ హీరోగా నటించాడు. సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం నిజంగా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వెండి తెరపై చూస్తే 400 కోట్ల బడ్జెట్ కి అవసరమయ్యేంత క్వాలిటీ కనిపిస్తుంది. ఇక ఈ సినిమా 13 రోజుల కలెక్షన్స్ పరిశీలించినట్లయితే 13 రోజుల్లో ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి 14 రోజుల్లో 204 కోట్ల మేర గ్రాస్ ను రాబట్టి శరవేగంగా దూసుకుపోతుంది. మరి ఈ 2 సినిమాలలో మీకు నచ్చిన సినిమాను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో హైప్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.